హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో ఏంటి అంటే మక్క గారెలు చేస్తున్నాను. ఇవి మా రిలేటివ్స్ తీసుకొని వచ్చారు. జ్యోతక్క చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి ఇవి ఇచ్చి వెళ్ళినందుకు. ఈవినింగ్ టైం ఈ స్నాక్స్ అనేది చేస్తున్నాను నేను. తెలంగాణలో స్పెషల్ అంటే ఈ మక్క గారెలే కదా అండి, నాకు కూడా చాలా ఇష్టం. ఈ మధ్య చాలా ఆయిల్ ఫుడ్ అయిపోతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా డాడీ మక్క వేసినప్పుడు మా సిస్టర్ నేను ఇద్దరం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తీసుకొని వచ్చి కాల్చుకొని తినేవాళ్ళము. మా ఆయన వచ్చినాక కూడా హెల్ప్ చేస్తున్నాడు. తప్పదు కదా, ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాలి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. అప్పుడే చేద్దాం అనుకున్నా కానీ నాకు కూడా పని ఉండే ఇంట్లో, చేయలేకపోయా. మక్కలన్నీ కూడా ఒలుచుకున్నాము. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నా. ఇవన్నీ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ చేసుకుంటున్నా. ఇందులోకి ఆనియన్స్, వెల్లుల్లి, ధనియాలు, మక్కలన్నీ కూడా మిక్సీ చేసుకున్నాను. ఆల్రెడీ పిండి పట్టుకునేటప్పుడు వేసాను కొంచెం సాల్ట్, కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, నేనైతే కవర్ మీద ప్రెస్ చేస్తున్నా. ఇవన్నీ అప్పాలన్నీ కూడా చేతి మీద కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇట్లానే వేస్తున్నా. పిండి మిక్స్ చేసుకునే లోపు నేను ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. అంతలో వేడెక్కిపోయింది. ఈ మక్కలతో దోశ కూడా చేస్తారండి.
చిన్న ఉన్నప్పుడు మాత్రం మమ్మీ చేస్తుంటే ఎప్పుడెప్పుడు ఇస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనమే చేసుకుంటున్నాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇవి చేసేసరికి బోర్ కొడుతుంది, మాకు తినాలనిపించదు. కానీ చేసే పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడెప్పుడు ఇస్తుందా, ఎప్పుడెప్పుడు అయిందా అన్నట్టు ఉంటుంది కదా. మధ్యలో ఏం లేదు, ఒక్కటి తీసుకొని తినేయడమే. మక్క గారెలు చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.